హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఇంకా జూనియర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ ఉమెన్, హ్యాండీ మెన్, ఇలాంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఒకటి వచ్చేసిందండి. కాకపోతే ఇవన్నీ మనం అప్లై చేసుకోవచ్చా అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా చేయకూడదా, మనకు యూస్ఫుల్లా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్చువల్ బేసిస్గా భర్తీ చేస్తున్నారండి. సో మనకు 10th వాళ్ళకు ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి, అలాగే డిగ్రీ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు వీటికి. కాబట్టి జాబ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేట్టుగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటి అంటే, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేయాలి అనిపిస్తే, అంటే ఇతరులకు యూస్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఇది మనకు ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద ఈ యొక్క ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది వర్క్ చేస్తుందన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, ప్రైవేట్ అయితే కాదనమాట. సో అయితే ఇక్కడ నుంచి మనకు కాంట్రాక్చువల్ బేసిస్గా ఎయిర్పోర్ట్స్లలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ, అంటే రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను ఇస్తున్నారనమాట. సో ఎవరైనా, ఇప్పుడు నేను మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే, మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. కాకపోతే ఎవరు అప్లై చేసుకోవాలి? అందరు అప్లై చేసుకోవద్దండి. ఎవరైతే సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం, అంటే ఒక గోల్ పెట్టుకొని మేము ఎస్ఎస్సిలో జాబ్ కొట్టాలి, ఒక పలాంటి డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి, రైల్వేస్లో కొట్టాలి, ఇలా గోల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు డిస్టర్బ్ అవ్వద్దండి. కానీ వీటికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇంకా మాకు జాబ్ చాలా నీడ్, మాకు కాంపిటీషన్ ఎదుర్కొని జాబ్ సంపాదించలేం, ఇప్పుడుండే కాంపిటీషన్కి తగ్గట్టు, మాకు ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్ కావాలి, మేము ఎక్కడికైనా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళి చేస్తాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో మనకు ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇది మనకు న్యూఢిల్లీ. అయితే మనం ఈ ఉద్యోగాలని ఎక్కడ చేయాలి? యాక్చువల్గా ఇనిషియల్గా మనకు ధర్మశాల, కుల్లు, షిమ్లా ఈ యొక్క ఎయిర్పోర్ట్స్లలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే, కాకపోతే ఆల్ ఇండియా స్టేషన్స్, అంటే ఆల్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్లలో ఈ ఉద్యోగాలను అయితే వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. 3 ఏళ్లకు ఇనిషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్గా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే, ధర్మశాలలో మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి, సో మనకు ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఓకే, తర్వాత షిమ్లా ఎయిర్పోర్ట్లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఒక్కొక్కటి అయితే ఉంది. కుల్లు, ఇక్కడ కూడా సేమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు, ఈ ఎయిర్పోర్ట్స్లో ఉన్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనము ఏప్రిల్ 23వ తారీఖున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఎక్కడికి వెళ్ళాలి అంటే, హోటల్ రివర్ రిట్రీట్, పఠాన్కోట్, కాంగ్రా రోడ్, నియర్ టు గగ్గాల్ ఎయిర్పోర్ట్, గగ్గాల్, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ 176209. సో ట్రైన్లో వెళ్ళిపోండి, రిస్క్ తీసుకోవద్దు. సో 176209. సో మనకు క్లియర్గా పిన్ కోడ్తో సహా అడ్రస్ ఇచ్చారు. మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ అడ్రస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనము ధర్మశాలలో, షిమ్లాలో, కుల్లులో ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఒక్కొక్కటిగా ఉన్నాయి. ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్కటి అనమాట. ఇది మనకు ఏప్రిల్ 24వ తారీఖున ఇంటర్వ్యూ జరుగుతుంది. డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత షిమ్లా, కుల్లు, ఇంకా ఈ ఎయిర్పోర్ట్స్లలో హ్యాండీ మెన్ ఒకటి, కుల్లు ఎయిర్పోర్ట్లో హ్యాండీ ఉమెన్ ఒకటి. సో మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 25వ తారీఖున జరుగుతుంది. సేమ్ వెన్యూ అండి. మీరు డేట్స్ ఒకటి చేంజ్ అవుతాయి, వెన్యూ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇవి ఇనిషియల్గా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్చువల్ బేసిస్, 3 ఏళ్ళు. వాళ్ళకి అవసరమైతే రెన్యూ చేస్తారు, లేకపోతే ఏమీ అవసరం లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు జాబ్ అత్యవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. కానీ అనవసరంగా అప్లై చేసుకొని డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే దీనికి ఫీజు కూడా ఉందన్నమాట. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఫీజు విషయం కూడా. మనకు 500 రూపాయలు డీడీ తీయవలసి ఉంటుందండి. సో ఈ డీడీ తీసి మనము ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, మనకు 500 రూపాయలు డీడీ ఉంది. ఇది మనము డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేబుల్ అట్ ముంబై అనే పేరుతో
తీయాలి అండి. సో అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ అంతా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి రూ. 500 డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు జాబ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక అలాగే ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటో చూద్దాం. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. 10+2+3 ఈ యొక్క ప్యాటర్న్లో, అంటే 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్ మీరు చదివిన తరగతి డిగ్రీ ఈ విధంగా అనమాట. ఓపెన్ డిగ్రీ వాళ్ళు అర్హులు కాదు. తర్వాత ఎవరైనా ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన కోర్సులు చేస్తున్నట్లయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు పీసీ పర్సనల్ కంప్యూటర్స్లో మంచి నాలెడ్జ్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, మంచి కమాండ్ ఉండాలి, స్పోకన్ ఇంగ్లీష్, రిటర్న్ ఇంగ్లీష్ వీటిపైన అనమాట. ఇక 21,270 జీతం రావడం జరుగుతుంది. మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంది. ఇక ఆ తర్వాత జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, దీనికి ఇంటర్ పాస్ అయితే చాలు. సో మనకు పీసీ నాలెడ్జ్ ఉండాలి, స్పోకన్ ఇంగ్లీష్, రిటర్న్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఏమన్నా కోర్సెస్ చేస్తుంటే డిప్లొమాస్ అలా ఎయిర్పోర్ట్ సంబంధించినవి ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. 17,670 శాలరీ ఇస్తారండి. 18 నుంచి 28 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీకు ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, దీనికి డిప్లొమోస్ చేసిన వాళ్ళు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వీటిల్లో డిప్లొమో చేసిన వాళ్ళు 3 ఏళ్ళు అర్హులు అనమాట. సో డిప్లొమో లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళైనా అర్హులు. సో లేకపోతే మీరు చూడండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో దాంతోపాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండి అప్లై చేసుకునే వాళ్ళకు ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ ఉండాలి, లోకల్ లాంగ్వేజ్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. 21,270 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వయసు అర్హత 18 to 28 years. ఇక హ్యాండీ ఉమెన్, ఆ తర్వాత హ్యాండీ మెన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అవ్వాలి. సో ఇంగ్లీష్ అనేది చదవగలిగి ఉంటే సరిపోతుంది, మాట్లాడాల్సిన అవసరం లేదు. సో 15,120 రావడం జరుగుతుంది జీతం అనేది. 18 నుంచి 28 ఏళ్ళ వరకు వయసు అర్హత. ఇక ఆ తర్వాత యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, సో దీనికి 10th పాటు హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 17,670 జీతం అయితే ఇస్తారు. 18 నుంచి 28 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇవ్వడం జరిగిందనమాట. సో వీటన్నిటికి ఎలా సెలెక్షన్ చేస్తారంటే, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్కి వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వాళ్ళు వర్చువల్గా అయినా చేస్తారు, లేదంటే పర్సనల్గా అయినా మీకు ఇంటర్వ్యూ చేస్తారు. అక్కడ మీ యొక్క గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. సో మీ యొక్క సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఈ ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్కి మీ యొక్క డ్రైవింగ్ నాలెడ్జ్ అని చెక్ చేస్తారు, టెస్ట్ పెడతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇవి ఇంతే, రాత పరీక్ష ఏమీ ఉండదన్నమాట. ఇక హ్యాండీమెన్, హ్యాండ్ ఉమెన్కి వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ అయితే మీకు ఉంటుందన్నమాట, ఎందుకంటే బరువులు మోయవలసి ఉంటుంది. సో కాబట్టి ఫిజికల్గా బాగుండాలి. ఇంకా ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారండి. సో మీకు అదే రోజున మీకు పోస్టింగ్ అనేది మీకు అప్పుడే అర్థమైపోతుంది, పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఇక్కడ ఈ ఉద్యోగాల గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అప్లై చేయొద్దండి, డబ్బులు వేస్ట్. ఎవరికైతే జాబ్ చాలా ఇంపార్టెంట్, మేము వెళ్ళగలము, ఒక రాయి వేసి చూడగలం అనుకున్న వాళ్ళకే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవొచ్చినా సరే మీ దగ్గరికి తీసుకురావడం మా బాధ్యత. సో మీరు కూడా అలానే ఎంకరేజ్మెంట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మేము మీకోసం తీసుకురాగలం అనమాట. ఓకే, మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ పెడితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.